ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజ్యమి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజ్యమి, ఈ బైబిల్ స్టడీ కూటములు నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాసరా కొడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానము బలం యుగాలలో ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ బైబిల్ పఠనంలో ఈ బైబిల్ స్టడీలో ఈ నూతన సంవత్సరంలో ఈ తొలి మాసంలో లేదా ఈ మొదటి నెలలో ఒక 2 వారాల క్రితం సాగిపోవడని దేవుడు సెలవిచ్చిన సంగతిని మనం నిర్గమకాండం నుండి నేర్చుకున్నాం. అదే బైబిల్ స్టడీలో మిగిలిన భాగాన్ని మనం కొనసాగిస్తూ దేవుని యొక్క శబ్దాన్ని వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమకాండము తెరుస్తున్నాం. మనం 14వ అధ్యాయము నిర్గమకాండము అందరం తెరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం చదవబడుతుంది. చదువుదాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్పుము. ఈ విషయాన్ని దేవుడు తన దాసుడైన మోషేకు ఎర్ర సముద్రం ఫరో సైన్యం తన ప్రజలను కలవరపెడుతున్న సమయంలో తెలియజేస్తున్న సంగతి. సాగిపోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే తప్పించుకునే మార్గం ఉంటే సాగిపోవచ్చు, పోనీ పారిపోవచ్చు. పారిపోవడానికి అందరికీ తగినంత శక్తి ఉండదు. పిల్లలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు, పరిగెత్తలేని వారు ఉన్నారు. కానీ దేవుడు పరిగెత్తమని చెప్పలేదు, ఆగిపోమని చెప్పలేదు, తప్పించుకొని వేరొక మార్గాన వెళ్ళండి అని అనలేదు, వెనక్కి తిరిగి రమ్మని చెప్పలేదు. సాగిపోడి అని సెలవిచ్చారు. ఆ ఒక్క మాటకే మోషే గుండెల్లో ధైర్యం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ 2022 సంవత్సరంలో ఈ ప్రారంభంలో దేవుడు ఈ నిర్గమాకాండం 14 మనలో నెరవేరుస్తూ యేసుక్రీస్తునందు మనతో మాట్లాడుతున్నారు. ఆగిపోవద్దు, సాగిపోవుడి. ఎందుకు సాగిపోవాలనగా ఆయన సెలవిచ్చారు కాబట్టి సాగిపోవాలి. ఆయన ఆగమని సెలవిస్తే ఆగిపోవాలి, ఆయన సాగిపోమని సెలవిస్తే సాగిపోవాలి. ఎందుకు సాగిపోవాలనగా వారు సాగిపోవడం కొరకే దేవుడు వారిని ఫరో యొక్క దాసత్వం నుండి విడుదల చేసి వారిని నడిపిస్తున్నాడు. వారు కనాను దేశానికి వెళ్ళి చేరాలి. వారి పితరులకు ఆయన చేసిన వాగ్దానం అదే. మనకైతే వాడబారని స్వాస్థ్యం వైపు సాగిపోమని కూడా దేవుడు ఆత్మ సంబంధమైన అర్థంలో మనతో మాట్లాడుతున్నారు. ఎందుకు మనం ఆగిపోకూడదనంటే, మనం ఒకవేళ ఆగిపోతే దేవుని యొక్క మాట మీద మనకు విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం కలిగిన వారే సాగిపోతారు. దేవుని మాటను నమ్మిన వారు సాగిపోతారు. ఈ బైబిల్ పఠనంలో లేదా ఈ వేద పఠనంలో సాగిపోమని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ముందుకు మనం వెళుతున్నాం. ఈ విషయాలని మనం విన్నాం. ప్రభువైన దేవుడు తన జనులైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వంలో నుండి విడిపించి తన బాహుబలం చేత వారిని బయటికి తీసుకుని వచ్చారు. వారికి ఎదురైన మొట్టమొదటి ప్రశ్న ఎర్ర సముద్రం. ఆత్మీయాత్రలో ఎదురయ్యే, పరిశుద్ధులకు ఎదురయ్యే మొదటి ప్రశ్న, మొదటి సమస్య ఈ లోకం. ఈ లోక సంబంధమైన కొన్ని విధాలైన కలతలు, మనుషులు పరిష్కరించలేని కలహాలు, తొందరపాట్లు, పలు విధాలైన సందేహాలు, భయాలు, వీటన్నిటి వైపు చూడకుండా ఆ దినమున మోషేతో మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా దినముల అంతములందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని వ్రాయబడిన మాట ప్రకారంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. సాగిపోండి. వెనకాల ఫరో సైన్యం, వారి యొక్క రథాల వేగం, వారి యొక్క గుర్రాల కాళ్ళ సవ్వడి లేదా శబ్దాలు, వారి యొక్క కేకలు వినబడి ఉండొచ్చు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం యొక్క కెరటాలు. మార్గం తెలియని కాలంలో దేవుడు సాగిపోమని సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవునికి తెలుసు తాను ఏం చేయబోతున్నాం. యేసు తాను చేయబోయేది ముందుగా ఎరిగిన వారై అని వ్రాయబడింది క్రొత్త నిబంధనలో. వెనకాలన్న సైన్యాన్ని కూల్చిపోయేది ఆయనే. ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేయబోయేది ఆయనే. నీ వెనకాల ఉన్న సైన్యాన్ని, శత్రు సైన్యాన్ని, నీ ఎదురుగా ఉన్న శోధనల లోకాన్ని పాయలు చేసేది ఆయనే. శత్రు సైన్యాన్ని కూల్చేది కూడా ఆయనే, నడిపించేది ఆయనే, అసలు విడిపించేది ఆయనే కదా. ఎందుకు విడిపించారనగా నడిపించడానికి. ఎక్కడ నడిపించాలి? ఏ తల్లిదండ్రులు కూడా నీళ్ళలో నడిపించరు. మన ఇంట్లో ఏ పెద్దవారు కూడా కష్టతరమైన మార్గాల్లో నడిపించరు. దేవుడు మాత్రమే సముద్రాలలో, నదులలో, అగ్నిగుండంలో లేదా అగ్నిజ్వాలల్లో నడిపించేవారు ఉన్నారు. అయితే మనుషులు నడిపిస్తే ఆ సముద్రాల్లో వీళ్ళు మునిగిపోతారు. ఎవరైనా మనల్ని నడిపించినా కానీ మనం సముద్రంలో మునిగిపోతాం లేదా ఆ శోధనలో మునిగిపోతాం. దేవుడు నడిపిస్తే ఆ సముద్రం పాయలవుతుంది, ఆ నదులు పాయలవుతాయి, ఆ అగ్నిజ్వాలలు, అగ్నిబలం చల్లారిపోతుంది. అద్దరికి ఆయన నడిపించే వారు వెళ్ళి చేరతారు. హల్లెలూయా. ఆయన మాటను బట్టి సాగిపోవాలి. కొంచెం ముందుకు వెళ్దాం. 2022 సంవత్సరంలో ముందు మన కొరకు దాచిపెట్టిన బహుమానం ఉన్నది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సింహాసనం ఉన్నది.
మనం స్వతంత్రించుకోవాల్సిన స్వాచ్ఛ్యం ఉన్నది. మనం ఆగిపోయినట్లయితే మనకు ఆయన మాట మీద విశ్వాసం లేదని అర్థం. ఎందుకు ఆగిపోతాం? ఇక్కడ మనం ప్రారంభిస్తున్నాం. చాలామంది ఆగిపోవడానికి కారణం, ఎందుకు ఆగిపోతారని అనగా వారు యేసు వైపు సరైన ప్రకారంగా చూడకపోవటం వలన వారు ఆగిపోతారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక ఎలా సాగిపోవాలి? హెబ్రీయుల సంఘానికి రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా 12వ అధ్యాయం 2వ వచనం చదవబడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. అది యేసు వైపు చూచుచూ సాగిపోవాలి, నడవాలి, పరిగెత్తాలి, ఎగరాలి. ఇది విశ్వాస సంబంధమైన పరుగు పందెం. ఈ పరుగులు ఓపిక చాలా అవసరం. ఫలించేవారు ఓపికతో ఫలించాలని ఆ సారవంతమైన నేల మీద పడిన విత్తనాల గురించి యేసు ప్రభువు వారు ఉపమానం చెప్పారు. కొన్ని త్రోవ పక్కన పడెనో, కొన్ని రాతి నేలను పడెనో, కొన్ని ఏమో ముండ్ల పొదలలో పడెనో, కొన్ని సారవంతమైన నేల మీద పడెనో. వారు ఎవరు అని ఏకాంతంలో యేసు ప్రభువు వారిని ఆయన శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పిన సంగతి ఏమిటంటే, వారు ఓపికతో ఫలించువారు, 100 ఫలించువారు. కొందరు 30 ఫలిస్తారు, కొందరు 60 ఫలిస్తారు, కొందరు 90 రెట్లను అనుకుంటా దేవుడు 100 అన్నారు ఏకంగా. మనం ఎప్పుడు దేవుడిని ఆ కృప అడగాలి. ప్రభు 30 ఫలింపు కాదు, 60 ఫలింపు కాదు, 100 ఫలింపు నాకు దయచేయండి. ఎందుకంటే 100వ సంఖ్య ఆదికాండంలోను, అవునా, మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను 100 అనే సంఖ్య వ్రాయబడింది కూడా. సరే, అదొక సబ్జెక్ట్, అది పక్కన పెడదాం. తర్వాత దాన్ని సందర్భం ప్రకారంగా ఆలోచిద్దాం, నేర్చుకుందాం. యేసు వైపు చూచుచు అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. దైవజనులైన అపోస్తలుడైన పేతురు గారు యేసు ప్రభుని ఆయనే అడిగారు, సముద్రం మీద నేను నడుస్తానని. సముద్రంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజలను, యోర్దాను నదిలో నడిపించడానికి దేవుడే ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పేతురు గారే స్వయంగా అడిగారు. ఆయనలో ఉన్న ఆశ ఏమిటంటే, నేను కూడా యేసుక్రీస్తు వలె సముద్రం మీద నడవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీళ్ళ మీద నడిచి వచ్చుటకు అని అన్నారు. చదువుతున్నాం 14వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త నుండి మనం చదువుతున్నాం. మాథ్యూ చాప్టర్ 14 వర్స్ 28 చదువుదాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సిలువిమ్మని ఆయనతో అనెను. పేతురు గారే ప్రభుని అడిగారు, రమ్మని ప్రభు చెప్పారు. నేను దేవుడిని కదా, నేను మాత్రమే నడవగలను, నువ్వు మనుష్యుడివి కదా, నువ్వు నడవలేవని అనలేదు. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి. నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయు క్రియలు చేయను, వాటికంటే గొప్ప క్రియలు చేయను అని అన్నారు. నేను చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు చేయకూడదు అని అనలేదు ఆయన. విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రజలమైన మనం చాలా గొప్ప కార్యాలు చేయగలం. అది జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు ఆ కార్యాలు జరగవు. ప్రార్థన కంటే విశ్వాసం ఇంకా శ్రేష్టమైంది. ప్రార్థన అవసరమైంది, కానీ ప్రార్థన కంటే విశ్వాసం శ్రేష్టమైంది. కాబట్టి ప్రార్థనకు ముందు ఒక మాట చేర్చబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన అని వ్రాయబడింది. పాట కంటే, ఆరాధన కంటే విశ్వాస సహితమైన ఆరాధన, విశ్వాస సహితమైన పాట లేదా కీర్తన అని కూడా మనం చేర్చుకోవాలి. పాట పాడేటప్పుడు సదరు వ్యక్తికి ఆ అనుభవం ఉండాలి. నేను పాడుతున్న పాట వలన చెరసాల తలుపులు బద్దలవబోతున్నాయి. హల్లెలూయా.
పౌలు శీలలు చెరసాలలో పాడారు. దేవుని యొక్క ప్రజలమైన మనం స్వార్థ సభలలో పాడతాం, సంఘ ఆరాధనలో పాడతాం, కాటేజ్ మీటింగ్స్ లో పాడతాం, కుటుంబ ఆరాధనలో పాడుకుంటాం, ఒంటరిగా పాడుకుంటాం. అనుభవాలు ఏవైనా కానీ ఒకవేళ నీకు చెరసాలలో ఉన్న అనుభవాలు లేకపోయినా, నీ కాళ్లకు బండ బిగించబడకపోయినా, ఒకవేళ నీ యొక్క చేతులకు ఉన్న సంఖ్యలు వేయబడి ఉండకపోయినా, నీ ఆరాధన వలన అనేక మంది యొక్క సంఖ్యలు, అనేక మంది యొక్క ఆ చెరసాల అనుభవాలు, చెరసాల అనగా శోధనలు, శ్రమలు అవి బద్దలు కాబోతున్నాయి. వారికి విడుదల రాబోతుందన్న విశ్వాసం కలిగి, ఇఫ్ యూ సింగ్ విత్ ద ఫెయిత్, విత్ ద స్ట్రాంగ్ ఫెయిత్, ఒక బలమైన విశ్వాసంతో, ఒక బలమైన నమ్మకంతో, నా ఆరాధన వలన అనేక మందికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నారని తప్పకుండా అక్కడ విడుదల కలుగుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఒకవేళ మనం మన జీవితంలో ఈ మాటలు వింటున్న నీవైనా, చెప్తున్న నేనైనా, మనమైనా కానీ ఇలాంటి శోధన అనుభవాలు ఉన్నప్పుడు మనం ఆ స్ట్రాంగ్ ఫెయిత్తో ఆరాధన చేస్తే, పాట పాడితే లేదా ప్రార్థన చేస్తే తప్పకుండా మన యొక్క సంఖ్యలు కూడా ఊడి పడిపోతాయి. తలుపులు ఎవరు తెరవకుండా, తాళాలు సైనిక అధికారుల చేతిలో ఉన్నాయి, లేదా చెరసాలను కావలి కాసే వారి చేతిలో ఉన్నాయి. కానీ తాళాలు వారి చేతిలో ఉన్నాయి, కానీ ఆ తాళం కప్పలన్నీ విరిగిపోయాయి. దేవుడు కలిగించిన భూకంపానికి దేవుని యొక్క ప్రజల ఆరాధన, ఇద్దరు ఆరాధించారు. ఆలోచించండి, ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ ఉన్నారో వారి మధ్యలో నేనున్నానని అన్నారు. హల్లెలూయా. పౌలు గారితో పాటు, పౌలు గారి ఇంటివారు లేరండి, శీల యొక్క ఇంటివారు లేరండి. పౌలు గారితో పాటు, శీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు ఎవరు లేరు. ఇద్దరిని మాత్రమే ఒక గదిలో వేసి తాళం వేసేసారు. అయినా కానీ వారిద్దరి మధ్య వచ్చిన వారు శక్తి గలవారు. హల్లెలూయా. వారిద్దరి మధ్య ఆరాధ్యుడైన దేవుడు వారి ఆరాధన వలన ప్రత్యక్షమవగానే ఆయన ప్రత్యక్షతకు ప్రభు సెలవును ఇవ్వలేదు. అక్కడ మీకు తెలుసా మాట, ఎఫత్తా అని కూడా ప్రభు మాట్లాడారు అవసరాన్ని బట్టి. అక్కడ ఆయన దిగొచ్చారు చెరసాలలో, అంతే. ఆయన ప్రభావానికి ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వినిచిన నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆరాధిస్తూ ముందుకు సాగిపో, పాటలు పాడుతూ ముందుకు సాగిపో, ప్రార్థన చేస్తూ సాగిపో. కానీ విశ్వాస సహితమైన స్తుతి, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన పాట, విశ్వాస సహితమైన ఆరాధన, ప్రార్థన అలా చేస్తూ నువ్వు సాగిపో. నీకు స్వరం సరిగ్గా లేదని ఎప్పుడు నీవు చిన్నబుచ్చుకోవద్దు. నువ్వు సరిగ్గా పాడినా పాడకపోయినా నీ పాటలో ఉన్న పదాలు పరిశుద్ధాత్మ అమర్చినవి. హల్లెలూయా. అక్కడ వాయిద్యాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం వెళదాం చెరసాల్లోకి, ఒకసారి వెళ్ళి చూద్దాం. అక్కడ వాయిద్యం వాయించే వాళ్ళు లేరు, అవునా? అక్కడ ఇలాంటి పిఎస్ సిస్టమ్స్, ఇలాంటి వీడియో ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. అక్కడ అసలు లైట్లు లేవు, అక్కడ ఎలాంటి వసతులు లేవు. అయినా కానీ వారిద్దరూ, అవునా, ఏ డ్రమ్ము లేదు, వారి చేతికి కాయలు లేవు, కంజరు లేవు. వారి స్వరాలతోనే వారు ఆరాధిస్తే దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చిందే. మరి ఇన్ని స్వరాలు ఉపయోగించి, ఇన్ని వాయిద్యాలు, ఇంత సౌండ్ సిస్టమ్లు, ఇంత పెద్ద పెద్ద బాక్సులు, ఇంత మిక్చర్ బోర్డులు పెట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ అంత కార్యం జరిగిందే. మరి ఇన్ని వేల మంది కలిసి ఆరాధిస్తూ ఉంటే ఎన్ని చెరసాలలు బద్దలవ్వాలి. హల్లెలూయా. వారు సాగిపోవాలి, చెరసాల నుండి వారు సాగిపోవాలి. దేవుని యొక్క ప్రణాళిక. దెబ్బల మధ్య వారు ఆరాధించాలి, అలా దేవుని యొక్క ప్రణాళిక. చెరసాల నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారు వేరొక చోటుకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డ, సమస్యలనే, శోధనలనే ఆ చెరసాల నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత దేవుని యొక్క పని నువ్వు చేయాలి. అందుకని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవారని యేసు వైపు చూచుచూ సాగిపోమంటున్నారు దేవుడు. పేతురు గారు సెలవు అడిగితే దేవుడు, యేసు ప్రభువు వారు రమ్మని అన్నారు. యేసు వైపు చూస్తూ వచ్చిన పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నారు. కానీ పేతురు యొక్క విశ్వాసాన్ని బలహీనపరచాలని, ఈ మాటలు చెప్తున్న నా విశ్వాసాన్ని బలహీనపరచాలని, ఉదాహరణకి, లేదా ఈ మాటలు వినిచున్న మీ విశ్వాసాన్ని బలహీనపరచాలని, గాలి కొంచెం ఎక్కువైంది. ఒక్కోసారి కొందరి జీవితాల్లో యేసు వైపు నడిచేటప్పుడు హల్లెలూయా, యేసు వైపు చూచేటప్పుడు హల్లెలూయా, నువ్వు యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు
నువ్వు యేసు వైపు చూస్తున్నప్పుడు, నువ్వు యేసు దగ్గరికి, యేసు దిశగా నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు శోధనలు కొంచెం ఎక్కువ అవుతాయి. గురి తప్పావా? శోధనలో నుండి ఇంకా శోధనలో పడిపోతావు. గురి నిలిపావా? శోధనల మీద నీవు నడుస్తావు. ఆ గాలికి, ఆ తరంగాలకి, గాలి తరంగాలకి ఆ అలలు కొంచెం వేగం పెరిగి నడిచేది నల్లల మీద కదా. ఆలోచించండి, యేసు ప్రభువు వారు నీళ్ళ మీదే ఉన్నారు అక్కడ, పేతురు గారు ఇక్కడ నీళ్ళ మీదే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దోణి మీద ఉంటాను, ఏంటి నువ్వు రా ఎల్లు, నేను ఇక్కడ కూర్చొని చూస్తాను, నేను ఒడ్డుకులో ఉంటానని అనలా. జీసస్ వాజ్ స్టాండింగ్ అపాన్ ద వాటర్స్ ఆర్ అపాన్ ది సీషోర్ ఆర్ సీ ఆర్ ఓషన్, దాని మీద నిలబడి ఉన్నారు. పేతురు గారు కూడా దాని మీద నిలబడి ఉన్నారు. ఈ గాలికి ఆ నీళ్లు కదులుతున్నాయి, కానీ యేసయ్య కదలలేదు. దేవుడు కదండి అందుకే కదలలేదు అంటారా? కాదు, ఆయన అక్కడ దేవుడుగా ఉన్నప్పటికీ, అవునా, ఆయన రక్తమాంసాల శరీరంలో ఉన్నారు. అది ఆ నీళ్లు కదులుతున్నప్పుడు పేతురు గారు కొంచెం భయపడ్డారు. పేతురు గారు కదలడానికి కారణం బైబిల్ చెప్తుంది. పేతురు గారిలో కొంచెం దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. గాలిని చూచిన వారు భయపడతారని మత్తయి సువార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శోధన చూసిన వాడు భయపడతారు. ఈ బైబిల్ స్టడీలో ఈ మాటలు వినిచిన నీవు ముందుకు సాగిపోలేకపోతున్నావు అనంటే శోధన వైపే నువ్వు చూస్తున్నావు నా సహోదరి, శోధన వైపే నువ్వు చూచుచున్నావు సహోదరుడా. శోధనను తప్పించే దేవుని వైపు నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని వైపు నీవు చూడగలిగితే శోధనలో నుండి నిన్ను తప్పించి దాటించి అద్దరికి చేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. గాలిని చూచి ఆయన మునిగిపోసాగి అని రాయబడింది. అప్పటి వరకు మునిగిపోని పేతురు, అప్పటి వరకు అవునా నీళ్ళ మీద నడిచిన పేతురు ఎందుకు మునిగిపోసాగారంటే ఆయన గాలిని చూచి భయపడ్డారు. అది నేనైనా భయపడతాను, అది మీరైనా భయపడతారు. అక్కడ యేసు ప్రభుల వారు పేతురు గారికి భయపడొద్దు అని అనలా. మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అన్నారు. భయానికి సందేహానికి తేడా ఉంది అక్కడ. పేతురు గారు భయపడ్డారు. పేతురు గారు భయపడ్డారు. యేసయ్య ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు అని అడిగారు. అక్కడ అవిశ్వాసి అనే పేరు పెట్టల దైవజనులైన పేతురు గారికి యేసయ్య. అల్ప విశ్వాసం అంటే నీ విశ్వాసం కొంచెం తగ్గిందని అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య మనకు నేర్పిస్తున్నారమ్మా, నా సహోదరి నా సహోదరుడా, నాకు నేర్పిస్తున్నారు. మన యొక్క శోధనని చూచి మనం భయపడినప్పుడు మన విశ్వాసం తగ్గుతుంది. విశ్వాసం ఉన్న చోట మాత్రమే శోధన ఆగిపోతుంది. విశ్వాసం ఉండడం కొరకు విశ్వాసంకు కర్త అయిన యేసయ్య మన ముందే ఉంటారు. మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నారా? మనం ఏదైనా కానీ శోధింపబడుతున్నావా? బైబిల్లో ఉన్న ప్రవచనాలు నెరవేరుతాయి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. నాకు చూపించండి మీరు ఎక్కడైనా కానీ బైబిల్లో ఆయన ఎవరినైతే పిలిచారో, ఆయన ఎవరినైతే ఎన్నుకున్నారు, ఎక్కడ ఎవరిని శ్రమల్లో శోధనలు విడిచిపెట్టలేదండి. కావాలంటే వీరు వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో కానీ దేవుని కొన్ని సందర్భాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక పనులు జరగవని భయపడిపోయి, ప్రాణానికి భయపడే కొంతమంది, ఈ ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క ప్రజలైన అనేక మంది, అవునా, కొన్నిసార్లు వారి యొక్క పరిస్థితుల్ని తట్టుకోలేక దేవుడిని వదిలేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్న స్థితికి వెళ్ళిపోతారు. ఈరోజే నేను కనుక్కున్నాను మన సహోదరుని, ఆయన విశ్వాసంలోనే ఉన్నారా, తప్పిపోయారా అని అంటే ఆయనకి బిడ్డలు లేనప్పుడు దేవుడు దర్శిస్తారేమోనని ఆయన దేవుని చాలా ఎక్కువగా వెంబడించారు. ఆయనకి వాగ్దాన కుమారుని దేవుడు ఇచ్చారు. తర్వాత ఇంకొక కుమారుడు పుట్టారని నేను విన్నాను. అది దేవునికి మహిమ. అయితే కొన్ని రోజుల తర్వాత మరి ఏం పరిస్థితులు వచ్చాయి కానీ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయన్న ప్రవచనం నెరవేరింది.
అవునా నెరవేరుతుంది. ఆయన ప్రభుని వదిలిపెట్టేశారు. కార్యాలు జరిగే వరకు వెంబడించారు. అది విని నేను దుఃఖపడ్డాను. ఆ కుటుంబంలో 4 ఆత్మలు పరలోక రాజ్యపు భాగ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని మరి ఎవరో ఓపెన్గా చెప్పకూడదు వారి పేర్లు, ఎప్పుడో అవునా పరిచయం అయిన వాళ్ళు, వారి పేర్లు జీవగ్రంథంలోనే ఉండాలని మీరు కూడా ప్రార్థన చేయండి. యేసు వైపు చూడకపోతే భయం కలుగుతుంది. యేసు వైపు చూడకపోతే సందేహం కలుగుతుంది. మన జీవితంలో ఎదురయ్యే శోధనల వైపు చూసామనంటే చూడండి, శోధనలు మనకంటే గొప్పవని మనమే రుజువు చేస్తున్నాం. అక్కడ మనకంటే శోధనలు గొప్పవి కావు. మనకంటే ఏమాత్రం ప్రకృతి గొప్పది కాదు. మనకంటే సింహాసనాలు గొప్పవి కావు. మొదటగా గొప్పవారు దేవుడు, హల్లెలూయా. రెండవదిగా గొప్పవారు ఆయన యొక్క స్వాస్థ్యం, ఆయన గర్భఫలమైన సంఘం, హల్లెలూయా. ఆయన పిలిచిన పరిశుద్ధులు. అందుకని నేను గొప్ప జనంగా చేస్తానన్నారు అబ్రహాంతో. అందుకనే నేను గొప్ప చేయి మొదలు పెట్టదనని అన్నారు. అవునా, యెహోషువతో మనం చాలా గొప్పవారం. అందుకనే ప్రకృతిని చూసి మనం భయపడకూడదు, కానీ ప్రకృతినే మనం శాసించే దేవుడిచ్చిన యేసుక్రీస్తు ద్వారా అధికారాన్ని తీసుకొని మనం ముందుకు సాగిపోదాం. మీ జీవితంలో ఇంకా చాలా దూరం మీరు ప్రయాణం చేయాలి. మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. మనం దాటాల్సిన అరణ్యాలు ఉన్నాయి, మనం దాటాల్సిన అనుభవాలు ఉన్నాయి, మనం దాటి వెళ్ళాల్సిన అనేకమైన యుద్ధాలు ఉన్నాయి, మనం దాటి వెళ్ళాల్సిన శత్రువు యొక్క భూభాగాలు ఉన్నాయి. అన్నిటినీ దాటించే నాయకుడు మనల్ని 2022 సంవత్సరంలోకి తీసుకుని వచ్చారు. ఆయనే మేఘస్తంభమై పగటి వేళ, అగ్నిస్తంభమై రాత్రి వేళ ఆయన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించిన ప్రకారంగా మనల్ని నడిపిస్తూ అంటున్నారు, సాగిపోవుడి, హల్లెలూయా. అక్కడ ప్రభు వచ్చి వారందరికీ కనబడి నేను దేవుడు, నేను ఉన్నానుగా, మీరు భయపడొద్దని అనలా. బాగా గమనించండి మీరు అక్కడ. కానీ అక్కడ ఆయన మేఘస్తంభం అవునా వారి ఎదుటే ఉంచారు, ఆయన అగ్నిస్తంభం వారి ఎదుటే ఉంచారు. మేఘస్తంభం అనగా, అగ్నిస్తంభం అనగా దేవుని యొక్క 3వ వ్యక్తిత్వమైన దేవుని యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ. ఆ మేఘస్తంభం స్తంభం అంటే తెలుసా మీకు? ఒక చోటు ఉండేదాన్ని స్తంభం అంటారు. స్తంభం ఎక్కడ కదలదు. స్తంభం అనేది ఒక చోటు ఉంటుంది, అది పర్మనెంట్ ప్లేస్. ఈ స్తంభం అయితే భూ సంబంధమైన స్తంభం కాదు. దేవుడు భూమికి వేసిన స్తంభాల లాంటి స్తంభం కాదు. ఇది పరలోకపు అవునా స్తంభం, మేఘస్తంభం, అగ్నిస్తంభం. మేఘంతో స్తంభం చేయగలరా ఎవరైనా? మేఘం ఏమైపోతుంది? అది కొంతకాలం తర్వాత అది ఆవిరై వర్షంగా పడిపోతుంది, అవునా కాదా? ఇది మార్పులేని సంఘం, ఇది మార్పులేని స్తంభం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ స్తంభం. వారి ముందు వారు చూస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా నీ కర్రను పైకెత్తమన్నారు. నేను అనుకోవటం, నా ఆలాపనలో ఎడం చేతిలో కర్ర ఉండుండొచ్చు, కర్ర పైకెత్తారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాగిపోవాలనంటే ఒకటి దేవుని యొక్క వాగ్దానాలని విశ్వసించాలి. రెండోది, నువ్వు సాగిపోవాలనంటే యేసు వైపు చూడాలి. అవునా, ఆయన హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఆయన కర్త అయి ఉన్నారు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడాలి. ఆయన విశ్వాసానికి కర్త, ఆయన రక్షణకర్త, ఆయన ఆదరణకర్త, ఆయన సమాధానానికి కర్త, ఆయన నిరీక్షణకు కర్త, ఆయన మనకు భర్త, ఆయన సృష్టికర్త. దేవునికి మహిమ కలుగును గాక. సాగిపోండి, ఆగిపోమాకండి. అది మోషే చేతిలో నీ కర్ర పైకెత్తమన్నారు దేవుడు. గొలియాతు మీదకి దావీదు ఎలా వెళ్ళాడు? కర్రను పట్టుకొని వెళ్ళాడని మీదకి. మోషే దైవజనులు అమాలేకులతో తన ప్రజలకు యుద్ధం ఎదురైనప్పుడు దేవుని ప్రజలకు ఏం తీసుకుని వెళ్ళారు? నేను నా కర్ర చేత పట్టుకొని కొండకు ఎక్కేదనని అన్నారు. తెలుసా మీకు? యాకోబు ఎలా దాటారు యోర్దాన్ని? చేతి కర్రతో యోర్దాన్ని దాటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం వచ్చే ముందే మోషే చేతికి దేవుడు తన కర్రనిచ్చారు. మొదటగా ఉన్న కర్ర కింద పడేయమన్నారు. అప్పటి వరకు మోషే పట్టుకుంది ఏమిటో చూపించారు, అది పాము.
పాము అయిపోయింది అది. అంటే పాము పట్టుకున్నట్టు కాదు, పాము అయిపోయింది. తిరిగి దాన్ని పట్టుకోమనగానే అది మనలా కర్ర ఏమైపోయింది? కర్ర అయిపోయింది. దేవుని యొక్క కర్ర దాన్ని ముందే ఎర్ర సముద్రం రాకముందే, సమస్యలు రాకముందే, శోధనలు రాకముందే అలాగున ఏమైంది? దేవుడు నీకు అధికారం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కర్రను పైకెత్తి చూపించారు. ఎప్పుడు ఎర్ర సముద్రం వైపు నీ చేయి చాపుము అని అన్నారు. చూపుము, చాపుము. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ షో, చూపించు, కర్రను చూపించాలి. ఎర్ర సముద్రం దేవుడు ఇచ్చిన అధికారాన్ని చూచి భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మోషే చేతికి అనుగ్రహింపబడిన ప్రియ దేవుని బిడ్డ, మోషే చేతికి అనుగ్రహింపబడిన అధికారం యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడింది. బైబిల్లో అయిన వాగ్దానాలు ఏమిటంటే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రుబలం అంతటి మీదనో మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఏమాత్రమును మీకు హాని చేయ నేరవని అన్నారు. ఎర్ర సముద్రం వైపు మోషే, అవునా, ఆ కర్రను పైకెత్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది నీవు నీ కర్రను ఎత్తి చదువుదాం. 14 అధ్యాయం 16 వచనం. దేవుడు నిర్గమకాండం 14-16 ద్వారా మనం ఎలా సాగిపోవాలో మనతో మాట్లాడుతున్నారు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. అది కర్ర పైకెత్తాలి. సముద్రం ఆ కర్రను చూడాలి. సముద్రం యొక్క కెరటాలు, సముద్రం యొక్క అలలు, సముద్రం యొక్క ఘోష ఆ కర్రను చూడాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ కర్రను చూడాలి. వారిని నడిపించడానికి అక్కడ ఎవరున్నారు? మనుషుల ప్రకారంగా 2 ఉన్నారు, మోషే, అహరోనులు. కానీ మోషే, అహరోనులను, ఇజ్రాయెల్ ప్రజలను యెహోషువతో పాటు నడిపించడానికి ఎవరున్నారు? వారి ముందు నడుచుచు వచ్చిన. మీరు చదవలేదు సరిగ్గా, బైబిల్ బాగా చదువుకోండి. ఎర్ర సముద్రం వచ్చే ముందే, వెన్ దే వేర్ రిడీమ్డ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ నుండి వారు విడుదల పొందిన వెంటనే, అరణ్యంలో వారు ప్రారంభించిన వెంటనే బైబిల్లో రాయబడింది, పగటి వేళ అయినను రాత్రి వేళనైనను యెహోవా అగ్నిస్తంభం నేనను మేఘస్తంభం నేనను వారి ఎదుట తన ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. చూస్తూ ఉన్నాను వాళ్ళు. ఈ లోపల ఫరో సైన్యం, అవునా, వచ్చే ఆ శబ్దాలు మర్చిపోయారు. ఎందుకో చెప్పనా? దేవుడు చెప్పిన మాటను ఇశ్రాయేల్ ప్రజలు ఎంత నమ్మారో లేదు, కానీ మోషే నమ్మారండి. ప్రభువా, నా కర్ర ఎత్తితే ఎర్ర సముద్రం పాయలవుతుందా? తోమా గారు చెన్నైలో యూట్యూబ్లో వింటున్న వారికి, అవునా, ఒక యథార్థమైన 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. తోమా గారు శాంతోమ్ అనే ప్రాంతంలో సేవ చేసేవారు. అక్కడ ఉన్న ప్రజలు ఈ తుఫాన్ వచ్చేసి ఆ ప్రాంతాన్ని ముంచేస్తుందని దైవజనులైన అపోస్తులైన తోమా గారికి చెప్పినప్పుడు ఒక కర్రను తీసుకుని రమ్మని చెప్పారు ఆయన. ఆ కర్రను వారు ఆయనకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన కొంచెం దూరంలో వెళ్ళి సముద్రానికి వాళ్ళు ఈ ప్రజల యొక్క నివాసానికి మధ్యలో కొంచెం దూరంలో సముద్రం దగ్గరలో తీసుకెళ్ళి ఆ ఇసుకలో ఆ కర్రను పాతేసి సముద్రంతో చెప్పారంట, ఇక మీదట ఈ కర్ర దాటి నువ్వు రావద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని పెద్ద పెద్ద సునామీలు వచ్చినా కానీ ఆ కర్రను ఇప్పటి వరకు సముద్రం కానీ, తుఫాను కానీ, గాలి కానీ, అలలు కానీ, కెరటాలు కానీ ఏ మాత్రం తాకలేకపోయాయి. 2000 సంవత్సరాల నుండి ఆ కర్ర అలాగే ఉంది. దేవుడిచ్చిన అధికారం అక్కడ కనబడతాం. ఎప్పుడైనా వెళ్ళి చూసుకొని కావాలంటే, లేదా రికార్డ్ పరిశీలించుకోండి. అక్కడ ఉన్న ప్రజల్ని అడగండి, వాళ్ళు చెప్తే మేమే ఆశ్చర్యపోయాం. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ లోకాన్ని దాటాలంటే మనకు అధికారం కావాలి. అధికారం తండ్రి అయిన దేవుడు ఏమని అన్నారు? తండ్రి అయిన దేవుడు గురించి యేసు ప్రభువు వారు, ఇదిగో నాకు పరలోకమందును భూమి మీదనో సర్వాధికారం అనుగ్రహింపబడి ఉన్నది. అధికారం ఇచ్చి 12 మందిని ప్రపంచపు 4 దిక్కులకు పంపించారు. ప్రపంచపు తూర్పు దిక్కు, ప్రపంచపు పడమర దిక్కు, ప్రపంచపు ఉత్తర దిక్కు, ప్రపంచపు పడమర దిక్కుకు పంపిస్తే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి 4 దిక్కుల్లో ఉన్న ప్రతి విధమైన రోగాలు, ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రభావం పోయి కొన్ని కోట్ల మంది రక్షణ పొందుతున్నారు. హల్లెలూయా.
తరాలు మారిపోయాయి కానీ దేవుడు వారి యొక్క ఆయన సేవకులకు ఇచ్చిన అధికారం మారిపోలేదు. దేవుడు ఆయన సంఘానికి ఇచ్చిన అథారిటీ అధికారం మారిపోలేదు. దేవుడు ఆయన యొక్క ప్రజలమైన మనకిచ్చిన అధికారం మారిపోలేదు. కర్రను పైకెత్తండి, చేయి చాపండి. ఎప్పుడైతే చాపారో బైబిల్లో రాయబడింది. ఎక్కడ నిర్గమకాండం నుండి మనం చదివి చూస్తే యెషయా గ్రంథంలో రాయబడింది, ఇదిగో మోషే యొక్క చేయి కుడి చేయి వైపు తన కుడి చేతిని పోనిచ్చిన వారు ఏరి అని రాయబడింది. మోషే సముద్రం వైపు ఇలాగున చేయి చాపారు. ఎంత దూరం ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుందండి చెయ్యి? ఆలోచించాలి. ఇక్కడ బైబిల్ స్టడీ అంటే విశ్లేషించాలి మనం. ఎంత చెయ్యి? ఊరికే చెయ్యి ఇలా చాపారు, చెయ్యి ఎత్తలా, కర్ర ఎత్తారుగా, చెయ్యి ఊరికే ఇలా చాపారు. ఎప్పుడైతే మోషే చెయ్యి చాపారు, ఆయన మోషే యొక్క చెయ్యి వైపు తన చెయ్యి పోనిచ్చారు. మోషే యొక్క చెయ్యి వైపు తన చెయ్యి పోనిస్తూ ఉంటే ఆలోచించండి ఒకసారి, దేవుని చెయ్యి ఎంత పెద్దది. ఆయన కూర్చుంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అదొక చిన్న అదొక సముద్రం, ఎర్ర సముద్రం అంతే. ఆయన చెయ్యి ఇద్దరి నుండి అద్దరి వరకు వెళ్ళిపోయింది. ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళిపోయింది. ఆయన ఊపిరికి అక్కడ ఉన్నారు ప్రభు. ఆ మేఘస్తంభం నుండి అగ్నిస్తంభం నుండి అలా ఊపిరి వదులుతూ ఉంటే ఆయన యొక్క శ్వాసకు, ఆయన ఊపిరికి సముద్రపు కెరటాలు అలాగున విభాగింపబడ్డాయి. దాంతోపాటు ఆయన నడవాలిగా వారి ముందు. కాబట్టి సముద్రం తొలగించబడితే అసలు సముద్రాన్ని ఎవడు తోడలేరండి. ఒకవేళ తోడగలిగినా కింద ఏముంటుంది? అగాధం ఉంటుంది. ఉదాహరణకి అక్కడ ఆయన యొక్క ప్రభావానికి అగాధంలో ఆరిన నేల వేయబడింది. హల్లెలూయా. నేల కాదు, ఆరిన నేల. ఇజ్రాయేలీలు, చదువుతున్నాను ఒక మాట మాత్రం, అయితే ఇజ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు అని వ్రాయబడింది. వారు ఆరిన నేల దాటిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. సాగిపోదాం ముందుకి. మిగిలిన విషయాలు వచ్చే వారంలో విందాం. సాగిపోవుడని దేవుడు చెప్పారు. దేవుడి మాటలు నమ్మండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని ఎత్తిపట్టండి. దేవుని యొక్క సన్నిధిని మీ చేయి చాపి గతించండి. ఇలా చేయి చాపాలి. ఏసీ ఎదుట మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయి చాపి, చేతులు ఎత్తి, చేతులు జోడించి అలాగ మనం ప్రార్థన చేయాలి. సాతాన్ని గతించేటప్పుడు ప్రకృతి నీకు ఒకవేళ ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు ఇలాగున చేయి చాపాలి. ఎందుకనంటే దేవుని యొక్క చేయి నీ చేతికి తోడుగా వస్తుంది. వెళ్ళి చేరాలి కదండి మనం అద్దరికి. మన దర్శనం గొప్పది కదండి. ప్రభు రాకడికి మనం వెళ్ళి చేరుకోవాలి కదా. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వారు అద్దరికి వెళ్ళి చేరాలి. ఒక్కరు కూడా సముద్రంలో మునిగిపోలేదు. మునిగిపోయిందంతా వెనకాల ఇచ్చిన సైన్యం. దేవుడు అందుకనే మరలా వీళ్ళ జోలికి రాకూడదని వాళ్ళని ముంచేయడం కొరకే ఈ మార్గం గుండా కూడా తీసుకొచ్చారు. యుద్ధం చూసి వాళ్ళు భయపడతారేమోనని చెప్పేసి ఈ మార్గం గుండా తీసుకెళ్లారు. దేవుడు నడిపించే మార్గాన్ని అర్థం చేసుకునేవాడు నిజమైన జ్ఞాని. ఈ లోక సంబంధమైన పిచ్చి తెలివితేటలు కలిగిన వాళ్ళు నిజమైన జ్ఞానులు కారు వాళ్ళు. అవునా? ఈ లోక సంబంధమైన పిచ్చి తెలివి, నేను చాలా తెలివిగలలో, మేము చాలా జ్ఞానవంతులను, వారిని జ్ఞానం పనికిరాదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు దే ఆర్ ద రియల్ విజ్డమ్ పీపుల్. వాళ్ళు జ్ఞానం కలిగిన వారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సాగిపోదాం మనం. సాగిపోమని ప్రభు చెప్తున్నారు. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవారైనా యేసు వైపు చూచుచూ సాగిపోదాం. మనందరి వెనుకల్లో ఈ మాటలను ప్రభు ఆశీర్వదించి ముందుకు సాగిపోయే కృప మనకు దయచేదురుగాక. ఆమె తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి మహాగరుడ, మీకు లెక్కించలేని అయా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నంత నేసా మీకు స్తోత్రాలు రాజా. ప్రభు మీరు సాగిపోడి అని సెలవిచ్చారు తన్నేసా. నా తన్ని మేమందరూ నా తన్ని ఆత్మీయ జీవితంలో సాగిపోవాలి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. వాడబారిని కిరీటం పొందుకొని అయా మేము ఆత్మీయతలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని భయాలు కలిగినా వాటినన్నిటి విడిచి సాగిపోవాలి తనేసా. మీకు స్తోత్రాలు రాజా. శత్రు సైన్యమును అయా కూల్చేది మీరే తనేసా. మీకు
స్తోత్రాలు రాజా. మా ముందు నా తండ్రి ఎర్ర సముద్రము హయా కెరటాలను ఆపేది మీరే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు నా తండ్రి ప్రభు రాజ్యమే అయా మీరు మాకు ఉండగా నా తండ్రి ప్రభు మాకు ఎలా భయము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మేమందరము సాగిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మీరు సిద్ధపరిచిన అయా సింహాసనము నా తండ్రి ప్రభు మా కొరకు నా తండ్రి ప్రభు నిలిచి ఉంద తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అది పొందుకునే వరకు నా తండ్రి ప్రభు మేమందరము సాగిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి నూరంతలుగా ఫలించాలి తండ్రి. మీకు స్తోత్రాలు. అయమాయా ఆత్మీయ జీవితము నా తండ్రి ప్రభు నూరంతల ఫలాలు దయచేసి నడుకొని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. పౌలు శీలను బంధించి నా తండ్రి సరస్సాల్లో వేసినప్పుడు నా తండ్రి ప్రభు పాటలు పాడినారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆశ్చర్యకరుడు ప్రత్యక్షమయ్యారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆయా ప్రత్యక్షమైన తండ్రి ఆశ్చర్యకరుడు వైపు నా తండ్రి మేము అందరము చూడగలను గొప్ప ధన్యత భాగ్యము దైత్యము నడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆయా మా శ్వాస యాత్రలు నా తండ్రి ప్రభు మేము వెనక్కి తిరుగు చూడకుండా తండ్రి ప్రభు ముందుకు ఆయా సాగిపోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ముందుకు సాగి నా తండ్రి ప్రభు మీరు ఇచ్చుచున్న తండ్రి ప్రభు మీ మహిమల రాకడమును రహస్య రాకడం నా తండ్రి మేమందరము పొందుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రభువుకు స్తోత్రాలు. మిగిలిన భాగాన్ని వచ్చే వారంలో మనం నేర్చుకుందాం.